Okay, let me log into my instance here. Just ఒక కొత్త మెషిన్ లాంచ్ చేసాను. జస్ట్ ఒక couple of minutes. Okay, a couple of minutes and we'll wait for this to come up. So in the meantime, నేను మీకు I want to tell that what is a shell. Okay, so you guys want to know what is a shell first. Uh, where is my draw.io? Okay, so మనకు షెల్ అంటే ఏదో తెలుసుకోవాలి ఫస్ట్. సో మనం ఎప్పుడైనా ఆ, ఏదైనా కమాండ్ ఎగ్జిక్యూట్ చేసాం, లెట్స్ సే మనం ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేసాం ఎల్ఎస్ అనేది. సో ఎల్ఎస్ అనే కమాండ్ రన్ చేసిన వెంటనే సో యూ షుడ్ నీడ్ టు నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద బ్యాక్ ఎండ్. సో ఎల్ఎస్ అనే కమాండ్ రన్ చేసిన వెంటనే యూ షుడ్ నాట్ అదేమంటారు గో ఇన్ ఎ ఫ్లై, దానంతకు అది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో దెర్ షుడ్ బి ఎ బ్యాక్ ఎండ్ ప్రాసెస్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద షెల్ హియర్. సో మనం ఏదైనా కమాండ్ రన్ చేసాము అంటే ఫస్ట్ ఎల్ఎస్ అనేది ఫస్ట్ షెల్కి వెళ్తుంది. షెల్ అనేది ఇక్కడ ఇంటర్ప్రెటర్ అంటాడు దాన్ని. సో ఈ షెల్ ఏం చేస్తుందంటే ఆ ఇది ఏదైతే కమాండ్ యూజర్ రన్ చేశాడో సో అది ఎక్కడ ఉంది, దాని బైనరీ ఎక్కడ ఉంది. బైనరీ అనేది కోడ్, కోడ్ రాసింటారు ఎల్ఎస్ అనే కమాండ్ కి. ఇట్ ఇట్స్ ఇన్ సి లాంగ్వేజ్. సో ఈ ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ కన్వర్ట్ దట్ అండ్ దెన్ ఇట్ విల్ సెండ్ ఎ సిస్టమ్ కాల్. సిస్టమ్ కాల్ టు కెర్నల్. సో ఈ ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుందంటే మన లినక్స్ కెర్నల్ ఉంటుంది కదా, ఆ కెర్నల్ కి ఇన్స్ట్రక్షన్ అనేది పంపిస్తుంది. సో యూజర్ ఈ పర్టికులర్ గెట్ ఆపరేషన్ అనేది చేయాలనుకుంటున్నాడు, లేదా పోస్ట్ ఆపరేషన్ అనేది చేయాలనుకుంటున్నాడు. కొన్ని సిస్టమ్ కాల్స్ అనేవి బై డిఫాల్ట్ సిస్టమ్ కాల్స్ అనేవి ఉంటాయి లినక్స్ కెర్నల్లో. సో జస్ట్ నేను ఎగ్జాంపుల్ కింద అలా చెప్తాను. సో దెర్ ఇస్ ఫ్యూ అదర్ సిస్టమ్ కాల్స్ అవైలబుల్ ఇన్ లినక్స్. సో ఇక్కడ ఒక సిస్టమ్ కాల్ అనేది పంపిస్తుంది. అప్పుడు మన లినక్స్ కెర్నల్ ఏం చేస్తుంది, ఆ హార్డ్వేర్ యూజ్ చేసుకుని ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. హార్డ్వేర్లో ఏముంటే మనకి సిపియు అండ్ మెమరీ ఉంటుంది. సిపియు అండ్ మెమరీ. సో ఇది బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ జరిగేది. మీరు ఎప్పుడైనా ఒక కమాండ్ రన్ చేశారంటే దిస్ ఇస్ వాట్ ఇట్ విల్ హ్యాపన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ ఇది ఏదైతే ఈ స్టెప్ ఉందో ఇంటర్ప్రెటర్ అనేది, ఇక్కడ మనకి షెల్ అనేది వస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ఎ షెల్. వితౌట్ షెల్
అంటే ఇప్పుడు మన దగ్గర మన మెషిన్ లో షెల్ లేదంటే ఏమైతది? వీఆర్ బైపాసింగ్ దిస్ స్టెప్. ఈ బైపాస్ చేసామంటే అప్పుడు ఏం చేయాలా? ఇక్కడ ఏదైతే మనం కోడ్ రాసి ఉంటామో డైరెక్ట్ మనం కెర్నల్‌తో ఇంటరాక్ట్ అవ్వాలంటే సో, డైరెక్ట్ కోడ్ రాయాలి మనం. ఇట్స్ ఇన్ ద సి లాంగ్వేజ్. అప్పుడు సి లాంగ్వేజ్‌తో మనం కోడ్ రాస్తే అప్పుడు మాత్రమే మనం కెర్నల్‌తో ఇంటరాక్ట్ అవ్వగలం. సో, ఇక్కడ షెల్ ఉండడం వల్ల మనం జస్ట్ ఏవైతే మనం కమాండ్స్ రాసింటామో ఆ కమాండ్స్ ద్వారా డైరెక్ట్‌లీ వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద కెర్నల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్. కెర్నల్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ ద హార్డ్‌వేర్. So hardware is will use the hardware and will get the response for us. This is what it will happen in the background. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. Not as of now. ఓకే. మేబీ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే రేపు ఎవరైనా అడిగారంటే షెల్ మీరు చెప్పగలిగారు. దిస్ ఇస్ వాట్ ఇట్ విల్ డూ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఓకే. జస్ట్ కీప్ ఇట్ రిమెంబర్. ఓకే. లెట్స్ సీ వెదర్ మెషిన్ ఈస్ అప్ ఆర్ నాట్. ఓకే. చెప్పండి రండి. ఓకే. ఐ మీన్ రూట్ నా. సో మనం ఇప్పుడు షెల్ అనేది ఎలా చెక్ చేయాలి? సో వీఆర్ ఇన్ విచ్ షెల్ అంటే సో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షెల్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో మనం మేబీ ఇన్ ద ఫస్ట్ క్లాస్ లో మనం తెలుసుకున్నాం విచ్ ఇస్ కాల్డ్ వన్ ఇస్ బ్యాష్ అండ్ దెన్ అదర్ ఇస్ ఎస్హెచ్, సిఎస్హెచ్, జెడ్ఎస్హెచ్. సో ఇవన్నీ షెల్స్ ఇవి. ఓకే. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యాపబిలిటీ అనేది ఉంటుంది. సో బై డిఫాల్ట్ గా మీరు ఎప్పుడైనా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారంటే మీకు బై డిఫాల్ట్ గా వచ్చే షెల్ వచ్చేసి బ్యాష్. మీరు మ్యాక్ మెషిన్ వాడుతున్నారంటే మీకు వచ్చే బై డిఫాల్ట్ షెల్ వచ్చేసి జెడ్ఎస్హెచ్. ఓకే. మీరు ఇన్ కేస్ కంటైనర్స్ లో ఉన్నారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ విల్ బి ఇన్ ఎస్హెచ్ షెల్. సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ ఈ షెల్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో జెడ్ఎస్హెచ్ ఇస్ అడ్వాన్స్డ్ షెల్ అండ్ దెన్ దానికంటే ఒక లెవెల్ తక్కువ బ్యాష్ అండ్ దెన్ ఎస్హెచ్ అండ్ దెన్ సిఎస్హెచ్ లైక్ దట్. సో బేస్డ్ ఆన్ సినారియో ఐ మీన్ మీరు ఎప్పుడైనా లినక్స్ వాడుతున్నారు, మీరు టెర్మినల్ వాడుతున్నారు అంటే బై డిఫాల్ట్ ఇట్ విల్ బి ఇన్ ద బ్యాష్ షెల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఏ షెల్ వాడుతున్నారో మీరు తెలుసుకోవాలి అంటే యూ కెన్ రన్ ద కమాండ్ ఎకో డాలర్ షెల్. ఈ కమాండ్ రన్ చేశారంటే డాలర్ మొత్తం ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్స్. ఓకే, వితౌట్ స్పేస్. ఈ కమాండ్ రన్ చేశారంటే మీకు తెలుస్తుంది ఎక్కడ ఏ షెల్ లో ఉన్నారని చెప్పేసి. దిస్ ఇస్ ద షెల్ యువర్ ఆన్ పిన్ బ్యాష్. ఓకే. ఇప్పుడు మీరు షెల్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, మీరు ఎస్హెచ్ లోకి వెళ్ళాలనుకుంటున్నారంటే జస్ట్ యూ కెన్ రన్ ఎస్హెచ్. సో విల్ బి ఆటోమేటికలీ ఇన్ ఎస్హెచ్ షెల్. సో now if you want to run the same command again, echo dollar shell, ఇది బై డిఫాల్ట్ అంటే నా డిఫాల్ట్ షెల్ చూపిస్తుంది ఇది. సో మామూలుగా ఇఫ్ యూ వాంట్ స్విచ్ ద షెల్ యూ కెన్ డూ దిస్. జస్ట్ ఎస్హెచ్ అని కొట్టారంటే ఆటోమేటిక్గా ఆ షెల్ లోకి వెళ్ళిపోతుంది. If you want to go into ZSH, run ZSH. Okay. Shell లేదు, maybe I have to install it. ZSH అనేది. But usually ZSH by default గా రాదు మనకి. If you want to install, you can run minstall ZSH -y. So ZSH అని కొడితే I'm already in ZSH now. Okay. See, if you see this, it got changed. The default one it got changed to, I mean, this negation symbol or tilde symbol got out. Okay, I'm exiting out of it. Okay,
యా సో మనకి ఈ షెల్స్ అనేవి ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ మోర్ జస్ట్ రెఫర్ ద డాక్యుమెంటేషన్ ఆఫ్ దిస్ యూ కెన్ యూస్ ChatGPT ఆర్ ఎనీథింగ్. సో వీటి గురించి తెలుసుకోండి. అంటే బ్యాష్ అంటే ఏంటి, ఎస్హెచ్ అంటే ఏంటి, సిఎస్ఎస్, జెడ్ఎస్హెచ్ అనేది. సో yeah, the most advanced one is ZSH and then Bash. So usually మన దగ్గర Linux terminal ఉందంటే most probably we are using Bash. Okay. మనం స్క్రిప్ట్ రాసేది కూడా every time we are going to use this Bash shell only. Okay. So yep. ఇప్పుడు మనం yeah, I will try to write our first script. Okay. So enter into your editor, whatever the editor that you are familiar with. Just enter into that editor, vim, and then whatever the file name that you want to give. Maybe I'm giving it script.sh. So ఈ డాట్ ఎస్హెచ్ అంటే ఇది maybe you can make it as a script or something. It's not mandatory. You can give the extension as dot sh, but if you give it, it's familiar that you can find it as a script. అంతే. So it's not mandatory. Okay. అండ్ దెన్ మనం ఫస్ట్ లైన్ రాయాలి. లైన్ ఏం రాయాలి అంటే ఎక్స్క్లమేషన్ సారీ పౌండ్ ఆర్ యాష్ సింబల్ అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్ అండ్ దెన్ యూ హ్యావ్ టు డిఫైన్ యువర్ షెల్. అంటే నువ్వు నెక్స్ట్ రాసే కోడ్ అంతా ఎక్కడ రన్ అవ్వాలి అని చెప్పేదే ఈ ఫస్ట్ లైన్. దీన్ని మనం ఏమంటామంటే షెబాంగ్ లైన్ అంటాం. షెబాంగ్, SHEBANG, షెబాంగ్. ఓకే, ఐ రైట్ ఇట్ హియర్, షెబాంగ్. సో దీన్ని షెబాంగ్ అంటాం ఫస్ట్ లైన్. ఓకే, మనం ఇది రాయకపోతే ఏమవుతుంది? ఓకే, ఇది ఏమవుతుంది అంటే ఇది రాయకపోతే, సో లెట్స్ బ్యాష్ లో మనకి కొన్ని కమాండ్స్ వర్క్ అవుతాయి, SH లో కొన్ని కమాండ్స్ వర్క్ అవుతాయి. సో లెట్స్ if you are in a default shell, maybe if you are in a SH shell and if you are trying to run the command of SH, okay, both are different shells. Okay, in that case అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా కమాండ్ అనేది లేదు అని చెప్పి ఎర్రర్ వచ్చి స్క్రిప్ట్ అనేది ఎగ్జిట్ అవుతుంది. సో మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది రాదు. సో విచ్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు మెన్షన్ ద షెల్ హియర్. సో మీకు కావాల్సిన షెల్ ఏదైతే మీరు కమాండ్ రన్ చేయాలనుకుంటున్నారో ఇది, సో ఆ షెల్ నేమ్ ఇక్కడ మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి. సో దిస్ ఈస్ వాట్ ద ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ టు డూ. యూ కాల్ ఇట్ యాజ్ ఎ షెబాంగ్. ఓకే, అండ్ దెన్ I'll write my first line, echo. Echo అంటే ఏం లేదు, జస్ట్ it will print out the just whatever the written that we write it, and it will just print on the screen. That's it. So just like a print command. Okay, if you are aware of C language, it's a printf. If you know Python, it's a print. If you know Java, it's a systemln print. Ala. So maybe I'll use the default hello world 10. స్క్రిప్ట్ ఇప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? బై డిఫాల్ట్ మనకి స్క్రిప్ట్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ లేవు. ఎగ్జిక్యూట్ ఉంటేనే మనకి స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ ఎగ్జిక్యూట్ this you have to give the execute permission. I'm giving execute permission chmod +x and then script.sh. See, ఆటోమేటిక్గా నాకు కలర్ చేంజ్ అయిపోయింది. కలర్ చేంజ్ అయిపోయిందంటే ఆటోమేటిక్ ఇట్ హ్యాస్ ఏ ఫుల్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అని. సో నౌ టు ఎగ్జిక్యూట్ ఇట్ యూ హ్యావ్ టు రన్ ద కమాండ్ // and then script.sh. That's it. You got the output. That's the first script that we ran. Any doubts up to here? No, sir. I tried to execute it. Gave me Very that good. output. Yeah. 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 First thing, what I want to let you know, guys, is shell scripting is super easy. It's not at all tough. So whatever the commands that we are using inside the Linux, the same commands we are using here. So I'll tell you what is a scripting first of all. So there are a hell lot of commands and syntax that will end right now, right? So we are just putting it in a order in such a way, let's say మనకు అవుట్పుట్ వచ్చేసి ఒక x అనేది కావాలి.
సో ఆ ఎక్స్ అనేది రావడానికి మనకి ఒక సెట్ ఆఫ్ కమాండ్స్ అనేవి ఉంటాయి మన క్లినిక్స్ లో. ఒక్కో కమాండ్ రన్ చేసి ఇది వస్తుంది, ఒక కమాండ్ రన్ చేసి ఇది వస్తుంది, ఇంకొక కమాండ్ రన్ చేసి ఇది వస్తుంది. మనకి ఫైనల్ గా కావాల్సిన అవుట్పుట్ వచ్చేసి ఎక్స్. సో ఆ ఎక్స్ వచ్చేదానికి మనం జస్ట్ ఒక కమాండ్స్ ఒక ఆర్డర్ లో పెట్టుకుంటా వస్తాం. అవి ఎగ్జిక్యూట్ అవుతా 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 మనకు కావాల్సిన అవుట్పుట్ తీసుకొచ్చి ఇస్తుంది. దట్స్ వాట్ ఈ స్క్రిప్టింగ్ అండ్ అంటే మీరు దాన్ని హైరాణ పడిపోయి భయపడాల్సిన అవసరం లేదు దానికి. ఓకే, జస్ట్ ఓకే. అంటే మామూలుగా ఎవరైనా స్క్రిప్టింగ్ అంటే కానీ కోడింగ్ అంటే కానీ భయపడుతుంటారు, బట్ ఇక్కడ అదంతా ఏముండదు. సో ఇట్స్ ఈజీ, డోంట్ వరీ, బట్ కీప్ ప్రాక్టీసింగ్. ఓకే. ఓకే, now I'm in the insert mode. Okay, so now what I'll do is మనం ఒక చిన్న కాంప్లెక్స్ టాస్క్ చేద్దాం. ఓకే, నేనేం చేయాలనుకుంటున్నా అంటే క్యాట్ ఈటీసీ పాస్డ్ అప్ డైలీ ఉంది. ఓకే, ఈ ఫైల్ మొత్తం ఉంది. ఈ ఫైల్ మొత్తాన్ని నేను ఆ, ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి మూవ్ చేయాలి అనుకుంటున్నా. ఓకే, సో నౌ విల్ యూజ్ షెల్ స్క్రిప్ట్ ఫర్ దిస్. ఓకే, షెల్ స్క్రిప్ట్ వాడి మనం ఈ ఫైల్ ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి మూవ్ చేద్దాం. ఓకే, జస్ట్ ఐమ్ ఎంటరింగ్ ఇన్ టు మై స్క్రిప్ట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఎకో ఉంది కదా, ఈ ఎకోని ఇక్కడ ఎకోలో ఏం రాస్తా అంటే నేను మూవింగ్ ద ఫైల్ pass wt to the other location. Now, how to move the file? So we know uh, pass wt is in etc. So how will you move it? Cp and then etc pass wt, and then what is the destination file? Destination file is going to be I'm using slash mnt. Okay, that's it. After this, what I'll do echo and then file file has been copied successfully. Okay, and then if you want to show the output, just use ll slash mnt, so that you'll get to know whether the file is there or not. That's it. Now just so నా ఎండ్ అవుట్పుట్ ఏమి, నాకు ఈ వెదర్ ఈ ఫైల్ అనేది అక్కడికి వెళ్ళిందా లేదా అని తెలుసుకోవాలి. సో దట్స్ వాట్ ఐ మెన్షన్ దేర్. దట్స్ ఇట్. సో స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్. ఓకే, చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది, కమాండ్ నాట్ ఫౌండ్. దీని అర్థం ఏమి, నాకు కావాల్సిన కమాండ్ ఏదైతే కావాలో అది లేదు అని చెప్తుంది. సో లెట్స్ డూ వన్ థింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ ll I'll use ls hyphen l. That's it. ఓకే, నేను మరి ఇంకోసారి స్క్రిప్ట్ రన్ చేస్తున్నా. సి, ఫస్ట్ థింగ్ మనకి ప్రింట్ అవుతుంది, మనకు కావాల్సిన అవుట్పుట్ మనం ఏదైతే పెట్టామో. సో ఇట్ హ్యాస్ బిన్ ప్రింటెడ్, మూవింగ్ ద ఫైల్ టు ద అదర్ లొకేషన్. File has been moved, copied successfully, and then it has we used lsfnl, right? So whatever the thing that has been there, so it just printed out here. Okay, got it? Yes, sir. Okay, very good. I'm just expanding my screen. Now ఇప్పుడు మనం ఏం చేద్దామంటే విల్ యూజ్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే జస్ట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అది ఒక స్టోర్ చేసుకుంటుంది ఒక లొకేషన్ లో. దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్, అంతే.
సో ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ సంథింగ్ లెట్స్ సే ఫ్రీక్వెంట్ గా మనం వాడేదాన్ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి అంటే ఇప్పుడు లెట్స్ సే నేను ఏం చేస్తానంటే ఈ ఈటీసీ పాస్ డబ్ల్యూటీ ఉంది కదా దీన్ని నేను ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తాను. హౌ టు క్రియేట్ ఎ వేరియబుల్ అంటే జస్ట్ కెన్ యూస్ నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. వేరియబుల్ నేమ్డ్ ఫైల్ ఫైల్ ఈక్వల్ టు జస్ట్ ఈటీసీ పాస్ డబ్ల్యూటీ. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని నేను యాక్సెస్ చేయాలంటే వాట్ ఐ కెన్ డూ ఇస్ నేను ఇక్కడ దీన్ని ఇంకా ఫార్మాట్ మంచిగా చేశాను. మూవింగ్ ద ఫైల్. సో ఇప్పుడు మనం దీన్ని యాక్సెస్ చేయాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ make it in a double quotes and then put dollar, and inside that curly braces paste file అంటే just a file and రాయాలి. So this is how you can able to access the variable inside the Linux. Okay, so here also what I'll do, just I'll replace this with dollar file. That's it. Again I will format this also so that everyone will understand. File, it, that's it. Now let's see, I'll just run this again. Script.sh. See, again we are getting the same output, but this time it's a clear output. Moving the file etc pass stability to the other location. Again, file etc pass stability has been copied successfully. Okay. Now what I'll do is I'll variabilize this also to the other location, right? So what I'll do is I'll write destination also here. Destination equal to uh, slash mnt. Okay. Here also I'll change it to dollar destination. Other location, what is other location? It's a destination. Done. Now run the script. So it has been formatted perfectly to the slash empty. So now if you read this, it is very much good. Moving the file etc pass WT to the other location slash mnt. File etc pass WT has been copied successfully to mnt. Done. So this is a basic one. Okay. I hope you understand. Uh, I hope it's clear too. Is there any other doubts? సార్ చెప్పడానికి రిపీట్ చేయండి ఒకసారి. ఎక్కడ రిపీట్ చేయాలి? సార్ స్క్రిప్ట్ నేను భాష అమెంటీ నుంచి షిఫ్ట్ చేశారు కదా సార్. ఇదా అండి? ఇది కావాలా లేకుంటే అదే ఎక్కడి నుంచి అండి? ఎక్కడి నుంచి? ఏం లేదు, నేను ఇక్కడ నేను ఏం చేశాను, కాపీ అంది ఇక్కడ డాలర్ ఫైల్ ఏమైతుందంటే ఇది రీప్లేస్ అవుతుంది. మనం ఫైల్ ఏదైతే పెట్టాం ఈ వేరియబుల్ ఇది రీప్లేస్ అవుతుంది. సిపి ఈటీసీ పాస్ డబ్ల్యూడి అండ్ దెన్ డాలర్ డిఎస్టి అని ఉందా, డిఎస్టి అంటే స్లాష్ ఎంఎన్టీ జస్ట్ రీప్లేస్ అవుతుంది కంటెంట్ అంతే. ఇది ఏదైతే వేరియబుల్లో మనం ఈ కంటెంట్ రాస్తామో ఇక్కడ, సో అది ఇక్కడ రీప్లేస్ అవుతుంది అంతే. ఇది మనం వేరియబుల్ ఎందుకు పెట్టాలంటే ఇప్పుడు చూడండి, నేను ఈ డాలర్ ఫైల్ అనేది మల్టిపుల్ చోట్ల రాశాను. ఇక్కడ రాశాను, ఇక్కడ రాశాను, ఇక్కడ రాశాను, 3 చోట్ల. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇప్పుడు చూడండి ఇది చిన్న వర్డ్ ఇది, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ చిన్న వర్డ్ మేబీ ఇట్ హ్యాస్ ఏ 20 or 30 లైన్స్. ఒక పెద్ద వర్డ్ ఉంది అనుకున్నాం. సో ఎట్ ద టైమ్ వాట్ యూ హ్యావ్ టు డూ, జస్ట్ మనం ఒక చిన్న వేరియబుల్ నేమ్తో దాన్ని ఇక్కడ రీప్లేస్ చేయొచ్చు. దట్స్ ద హెల్ప్ ఆఫ్ వేరియబుల్స్. ఓకే, నేను జస్ట్ ఐఎమ్ యూజింగ్ దిస్ వేరియబుల్. ఓకే,
ఈ ఫైల్ అనే వేరియబుల్ని నేను ఇక్కడ రీప్లేస్ చేశాను, అంటే దాన్ని యాక్సెస్ చేశాను. యాక్సెస్ చేయడం ఎలా అంటే డాలర్ యూజ్ చేసి దాన్ని యాక్సెస్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే డాలర్ ఫైల్ అని కొట్టిన వెంటనే ఈ డాలర్ ఫైల్ లోపల ఏదైతే కంటెంట్ ఉంటుందో అంటే ఈటీసీ పాస్ డబ్ల్యూడి అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. సిపి ఈటీసీ పాస్ డబ్ల్యూడి స్పేస్ డాలర్ డెస్టినేషన్ లోపల ఏముంది స్లాష్ ఎంఎన్టీ ఉంది. సో అది ఇక్కడ రీప్లేస్ అవుతుంది అంతే. ఇక్కడ కూడా సేమ్ మూవింగ్ ద ఫైల్ అనేది అలానే ఉంటుంది. డాలర్ ఫైల్ లో ఏముంది ఈటీసీ పాస్ డబ్ల్యూడి ఉంది. సో ఇట్ విల్ రీప్లేస్ యాజ్ ఈటీసీ పాస్ డబ్ల్యూడి అండ్ డాలర్ డెస్టినేషన్ ఏముంది ఎంఎన్టీ ఉంది. దట్స్ ఇట్. అదే ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే. అర్థమైందా? యా చేస్తున్నాను నేను కూడా. ఆ, Haven't. చేయొచ్చు Okay. చేయండి, Okay. నో వరీస్. చేస్తేనే అర్థమవుతుంది, అదర్వైజ్ నో. ఓకే, నౌ నెక్స్ట్. ఇప్పుడు నేనేం చేస్తా అంటే నేను యూజర్ని ఇన్పుట్ అడుగుతా. అంటే ఆ, నేను చేయాలనుకోవట్లేదు దీన్ని. ఆ, ఇప్పుడు యూజర్కి ఏదైనా ఫైల్ కావాలంటే యూజరే ఇస్తాడు కాపీ చేయాలని చెప్పి. అప్పుడు మనం లెట్స్ ఒక సినారియో అనుకుందాం. ఓకే, సో మీరు లినక్స్ అడ్మినిస్ట్రేటర్, మీకు స్క్రిప్టింగ్ వస్తుంది. ఓకే, ఒక మేబీ ఒక సర్వీస్ డెస్క్ పర్సన్ ఉన్నాడు. ఓకే, ఆయన ఏం చేస్తున్నాడు, వాళ్ళకి ప్రతిసారి మేబీ మీరు ఏదో ఒక బిజీ టాస్క్లో ఉన్నారబ్బా, మీరు ఒక బిజీ టాస్క్లో ఉన్నారు. సో ఆ బిజీ టాస్క్ షెడ్యూల్లో మీరు చేయాల్సిన పని చేయలేకపోతున్నారు. సో మీరు ఏం చేస్తారు, ఆ, వాళ్ళు ఏదైతే టాస్క్ వచ్చిందో టాస్క్ని మీరు ఒక సర్వీస్ డెస్క్ పర్సన్కి ఇచ్చేసారు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఈ సర్వర్కి యాక్సెస్ ఉంటుంది, ఆ స్క్రిప్ట్కి యాక్సెస్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్లో మామూలుగా టాస్క్ ఏమంటే ఆ, ఒక కొత్త యూజర్స్ అనేటోళ్ళు మేబీ ఒక 1000 యూజర్స్ జాయిన్ అవుతున్నారు కంపెనీలో. ఓకే, సో మీకు వేరే పని ఉంది. ఓకే, సో మీరేం చేయాలి, ఒక 10 సారి టికెట్ వస్తుంది మీరు యూజర్ క్రియేట్ చేసుకుంటూ కూర్చుంటారా? కాదు కదా. సో మీరేం చేశారంటే ఒక స్క్రిప్ట్ తయారు చేసి ఆ సర్వీస్ డెస్క్ ఆయనకి ఇచ్చేసారు. ఆయన ఏం చేస్తాడు, జస్ట్ ఆ స్క్రిప్ట్ రన్ చేస్తే ఆటోమేటిక్ యూజర్ అనేది క్రియేట్ అయిపోతుంది వాడికి. ఓకే, సో usually service desk guys don't know about Linux. If they know that completely well, but you should not trust those guys, right? So for that, what you have to do, just you have to create a one script, so whatever they need, and then you can just pass it out pass it out to the service desk guy, so that he can able to run the script whatever that he wants. So it's just an example. In the similar way, ఇప్పుడు నేను ఏం చేస్తా, ఏదైనా ఒక డెవలపర్కి కొన్ని ఫైల్స్ కాపీ చేయాలనుకుంటున్నాడు ఫ్రమ్ వన్ లొకేషన్ టు అదర్ లొకేషన్, బట్ యూ డోంట్ నో హౌ టు డూ ఇట్. సో మీరు ఏం చేస్తారు, ఒక స్క్రిప్ట్ తయారు చేసి ఇచ్చాడు ఆయనకి ఇచ్చి జస్ట్ ఈ స్క్రిప్ట్ రన్ చేయండి, ఆటోమేటిక్గా మీకు కావాల్సిన ఫైల్స్ మీకు డెస్టినేషన్ లొకేషన్లోకి వెళ్ళిపోతాయి అని చెప్పి చెప్పారు. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. ఓకే, సో మనం ఏం చేయాలి, యూజర్ని ఒక ఇన్పుట్ అడగాలి. ఆ, ఏ ఫైల్స్ కాపీ చేయాలనుకుంటున్నాం, ఏ లొకేషన్ కాపీ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో ఏ ఫైల్ అనేది ఫైల్, డెస్టినేషన్ వచ్చేసి ఇది. సో ఇన్స్టెడ్ ఆఫ్ నేను ఇక్కడ హార్డ్ కోడ్ చేయడం బదులు నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు యూజర్ని అడుగుతా. యూజర్ని నీకేం కావాలి అని చెప్పి యూజర్ని అడుగుతా. ఓకే, సో టు డూ దట్ ఐ రైట్ ఎకో అని రాసి ఇక్కడ విచ్ ఫైల్ యూ వాంట్ టు copy, that is source location. Okay, and then యూజర్ ఏదైతే ఇన్పుట్ అది జస్ట్ మనకి ఆయనకి డిస్ప్లే చేస్తుంది మనకి కంటెక్స్ట్ కోసం. ఓకే, సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఒక వేరియబుల్ రాసుకోవాలి. అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడం ఎలా అంటే వీ హ్యావ్ టు యూజ్ ద రీడ్ కమాండ్. సో రీడ్ కమాండ్ వాడి మనం ఇన్పుట్ తీసుకోవచ్చు యూజర్ నుంచి. ఓకే, రీడ్ అండ్ దెన్
మనం ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఆ వేరియబుల్‌లో ఏదైతే యూజర్ కంటెంట్ ఉంటుందో అది స్టోర్ అవుతుంది. సో, నేను ఇక్కడ ఎస్ఆర్‌సి అనేది ఇస్తాను. ఎస్ఆర్‌సి అనే వేరియబుల్‌లో యూజర్ ఇచ్చిన కంటెంట్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఎకో సారీ ఎంటర్ ద destination location and enter the source location here. Enter the source location. Here enter the destination location. And then here also I want to read the output. So I have to use the read and then destination. That's it. So everything will be same here. So ఇక్కడ నేను ఏం చేస్తా అంటే I'll use come on source source source. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ వేరియబుల్ నేమ్స్ మీ ఇష్టం. మీకు ఇష్టం వచ్చినది ఇవ్వచ్చు. నేను జస్ట్ మీనింగ్ఫుల్ గా ఉంటుందని చెప్పి ఎస్ఆర్సి అని ఇచ్చాను అంతే. ఎస్ఆర్సి అంటే సోర్స్ లొకేషన్, డిఎస్టి అంటే డెస్టినేషన్ లొకేషన్. మీకు ఇష్టం వచ్చిన వేరియబుల్స్ నేమ్ ఇచ్చుకోవచ్చు. అదే ఇవే ఇవ్వాలి అనే రూల్ ఏం లేదు. మీకు ఇష్టం వచ్చిన ఏదైనా ఇవ్వచ్చు. దట్స్ అప్ టు యూ. ఓకే. నౌ ఇఫ్ యూ వాంట్ రన్ ద స్క్రిప్ట్ జస్ట్ రన్ స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్. ఇప్పుడు ఏమవుతుంది, నన్ను అడుగుతుంది చూడు, ఎంటర్ ద సోర్స్ లొకేషన్. మనకి అడుగుతుంది, ఇక్కడ ఇన్పుట్ అడుగుతుంది. సో ఐ హ్యావ్ టు పాస్ ఇట్. సో నేను ఏం చేస్తానంటే ఈటీసీ స్లాష్ ఈటీసీ స్లాష్ గ్రూప్ నేను కాపీ చేయాలనుకుంటున్నాను. గ్రూప్. ఓకే, దట్స్ ఇట్. మరి ఎంటర్ ద డెస్టినేషన్ లొకేషన్ అంటుంది. సో నేను వచ్చేసి స్లాష్ టెంప్ అని ఇస్తాను. ఓకే, డన్. సో కాపీ అయిపోయింది ఫైల్. మూవింగ్ ద ఫైల్ etc group to the other location temp. File etc group has been copied successfully to temp. అంతే. ఇప్పుడు చూడండి, ఆ ఫైల్ కాపీ అయిందా లేదా అని చెప్పి ఎలా తెలుస్తుంది మనకి? సిడి టెంప్లోకి వెళ్ళామంటే సి గ్రూప్ వచ్చేసింది. ఎప్పుడు జూలై 15th 128కి. లెట్స్ చెక్ ద టైం. 128. ఓకే. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? No, sir, just executed. It worked. ఓకే. మిత్ర గారు మీకు లేదండి, నేను చేస్తున్నా. ఓకే ఫైన్, నో వరీస్. నాకు అర్థమైంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఎకో హియర్, వాట్ ఐ డూ ఇస్ ఐ డూ ఇట్ ఇన్ అ సింగిల్ కమాండ్. రీడ్ కమాండ్ లోనే మనం సేమ్ ఇదంతా రాయొచ్చు. సో యూజువలీ కంపెనీస్ డూ దిస్. ఓకే, ఏం చేస్తుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఎకో ఎవ్రీ టైమ్, I mean, it will increase the line. So what they will do is read and then -p. p అంటే పారాగ్రాఫ్ అని. ఓకే, పారాగ్రాఫ్ లోపల మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో ఆ కంటెంట్ రాసి లాస్ట్ లో వేరియబుల్ నేమ్ ఇచ్చేసారంటే అయిపోతుంది అంతే. సో ప్రతిసారి ఎకో అనేది రాయకోకుండా ఇలా రాశారంటే యూజర్ ఇన్పుట్ కి ద సేమ్ పైన ఎలా రాశానో సేమ్ కంటెంట్, సేమ్ థింగ్ హ్యాపెన్ అగైన్. ఓకే, అగైన్ ఐమ్ రైటింగ్ ఇట్ జస్ట్ -p అంటే పారాగ్రాఫ్ అని అంతే. అంటే మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో యూజర్ కి డిస్ప్లే చేయాలనుకుంటున్నారో ఆ కంటెంట్ అంతే. దట్స్ ఇట్. నౌ ఐఎమ్ జస్ట్ saving it. I'll run it again. Script.sh. See, it's asking me the same thing. So now it's looking realistic now. What I'll do is I'll just నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఒక స్పేస్ అనేది ఇస్తాను. ఇక్కడ కూడా ఒక స్పేస్ అనేది ఇస్తాను. తర్వాత కాపీ అయిన తర్వాత ఒక 2 seconds స్లీప్ లేకెళ్ళి అని చెప్తాను. అంటే ఏమవుతుందంటే జస్ట్ స్లీప్ అంటే
టెర్మినల్ ఏం చేయదు. జస్ట్ ఊరికే 2 సెకండ్స్ అట్లా హ్యాంగ్ అయిపోతుంది. అంటే మనకి కాపీ అయితుందన్న ఫీలింగ్ అనేది వస్తుంది మనకి. ఓకే. ఆ టైంలో ఏం చేస్తా అంటే ఇక్కడ ఐ విల్ డూ వన్ థింగ్. ఎకో కాపీ ఇలా పెట్టి ఒక 2 సెకండ్స్ అట్లా స్క్రీన్ అనేది హ్యాంగ్ అయిపోతుంది. తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అప్పుడు విల్ గెట్ ఇన్ ఫీల్ కాల్డ్ సంథింగ్ ఇట్స్ డూయింగ్ ఇన్ బ్యాక్ ఎండ్. ఓకే. నౌ లెట్స్ రన్ ఇట్. Now I'll see. Now everything I got in a single line, and then it is asking me to write something here. Okay, I'll write etc and then shadow file. Okay, done. Now enter the destination location. So destination is going to be again temp. See, 2 seconds hang అయిపోయింది. Now it got executed. Now let's see whether it's there or not. ll temp. See, I got the file. Got it? Any other question? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సారీ నాకు అది డౌట్ తెలియదు. ఇక్కడ మీరు వేరియబుల్స్ ఎస్ఆర్సి, డిఎన్ఎస్ తర్వాత అవి DST. డిఎస్టి సరే అవి మళ్ళీ వేరియబుల్స్ అని మనకి ఎలా తెలుస్తుంది? నాకు అర్థం కాదు. మెన్షన్ చేశారు కదా వేరియబుల్స్ అని చెప్పేసి అంటే అది ఎలా అంటే ఎలా తెలుస్తుంది కాదు, మనమే మెన్షన్ చేస్తాం కాబట్టి ఇట్స్ వేరియబుల్. ఇలా తెలుస్తుంది అనేది ఏం లేదు. అంటే రీడ్ అనే కమాండ్ వాడికి ఇలా లాస్ట్ లో పెట్టామంటే ఇట్స్ వేరియబుల్ అంతే. దట్స్ హౌ దే డిఫైన్డ్ ఇట్. అంటే మీ క్వశ్చన్ అది వేరియబుల్ అని ఎలా కనుక్కోవాలి అనా లేకపోతే? సో వేరియబుల్ అని కనుక్కోవడానికి కదా మనం ఇక్కడ $SRC అని పెట్టాము. సో ఇలా SRC అని బట్టి దాన్ని కాల్ చేసామంటే ఆటోమేటిక్ అందులో ఏదైతే కంటెంట్ ఉందో అదే మనకి వస్తుంది. సో ఇఫ్ దట్ ఈస్ కమింగ్ దెన్ ఇట్స్ ఎ వేరియబుల్. సో ఇది వచ్చేసి మన ఇష్టం అండి. ఇక్కడ SRC కాకుండా మీరు మిత్ర అని రాసుకున్నా కూడా అది ఏదైనా రాయొచ్చు, మీ ఇష్టం. అదే చెప్తుంది. SRCనే కాదు, మీకు ఇష్టం వచ్చింది నేను రాసుకోవచ్చు. నేను SRC అని ఎందుకు రాసానంటే నాకు మీనింగ్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే సోర్స్ లొకేషన్ కాబట్టి SRC అని రాసా. ఇది డెస్టినేషన్ లొకేషన్ కాబట్టి DST అని రాసా. మీనింగ్ఫుల్ గా ఉండేది లాగా అంతే. ఎప్పుడైనా వేరియబుల్స్ మీనింగ్ఫుల్ గా ఉండాలి. అంటే వేరే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా స్క్రిప్ట్ చదివేటోళ్ళకి. ఇప్పుడు నేను ఇక్కడ SRC బదులు కృష్ణ అని ఇస్తాను, ఇక్కడ కిషోర్ అని ఇస్తాను. ఇట్ డస్ ఇట్ మేక్ సెన్స్? సోర్స్ లొకేషన్ అట్లా అంటే ఓకే. నౌ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఒక కండిషన్ వాడతాను ఇక్కడ. ఐ విల్ డూ వన్ మోర్ థింగ్. సో ఇక్కడ కాపీ చేసే ముందు నేను ఏం చేస్తానంటే, or otherwise before to this what I'll do is ఇక్కడ చూడండి, నేను ఇంకోసారి స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఏదైతే పాత్లో ఏం లేదో జస్ట్ అది జస్ట్ ఇస్తాను అంతే. ఓకే, etc/groups అని ఇస్తాను. గ్రూప్స్ అనేది అసలు లేదు, బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్ టు గెట్ ద ఎర్రర్. ఓకే, డెస్టినేషన్ లొకేషన్ వచ్చేసి టెంప్. సో మనకి ఏమవుతుంది ఇక్కడ చూడండి, CP cannot stat etc groups, no such file or directory అని వచ్చింది. ఓకే, బట్ స్టిల్ మనకి కింద ఏవైతే 2 లైన్స్ ఉన్నా 2 లైన్స్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అయింది. బట్ దిస్ ఆర్ రాంగ్. అంటే అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు, బట్ ఇక్కడ మనకి ఎర్రర్ అనేది వచ్చింది. ఇక్కడ కెనాట్ స్టాట్ అంటే ఈ ఫైల్ లేదు, అసలు ఈ ఫైల్ లేదు, నాట్ ఎట్ ఆల్ కాపీయింగ్ ఎట్ ఆల్. బట్ స్టిల్ మనకి 2 ఫైల్స్ అనేది 2 స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో ఇట్ షుడ్ నాట్ డూ దట్. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి,
నేనేం చేస్తా అంటే ఇక్కడ మనకి ఎగ్జిట్స్ కోడ్స్ అనేవి ఉంటాయి. ఎగ్జిట్ కోడ్స్ అంటాం. ఎగ్జిట్ కోడ్ అంటే పాత కమాండ్ అంటే మనకి ఏదైతే పాత కమాండ్ ఉందో ఆ పాత కమాండ్ రన్ అయ్యింది అంటే అప్పుడు మనకి ఎగ్జిట్ స్టేటస్ వచ్చేసి 0 అని వస్తది. ఇక్కడ చూడండి నేను వచ్చేసి టచ్ కిషోర్ అని కొడతాను. ఓకే. ఇప్పుడు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. ఇప్పుడు చూడండి ఎకో $? అని కొట్టామంటే మనకు పాత కమాండ్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా అని చెప్పి చూపిస్తుంది. సో ఇఫ్ ఇట్ 0 మనకు 0 వచ్చింది అంటే పాత కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది అని చెప్పి. మనకి స్క్రిప్ట్ లో తెలియదు కదా అది ఎగ్జిక్యూట్ అయిందా లేదా అని చెప్పి. సో వీ హ్యావ్ టు చెక్ లైక్ దిస్. $? అని కొట్టి మనకు అవుట్పుట్ 0 వచ్చింది అంటే అప్పుడు ఓకే ఈ పాత కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది అని. ఇప్పుడు లెట్స్ సే టచ్ కాకుండా నేను టచెస్ అని కొడతా. అసలు ఈ కమాండ్ లేదు. సో అప్పుడు ఏమైతుంది ఎర్రర్ అనేది వస్తుంది. కమాండ్ నాట్ ఫౌండ్. ఇప్పుడు ఎక్కువ $? కొట్టా అంటే చూడండి ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 0 కంటే ఎక్కువ ఏదైనా నెంబర్ రాని ఇక్కడ ఇఫ్ ఇట్స్ గ్రేటర్ దాన్ 0 దెన్ ఇట్స్ ద కమాండ్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటెడ్ అని. అంటే ఆ కమాండ్ ఏదైతే మీరు పాత కమాండ్ రన్ చేశారో ఆ పాత కమాండ్ వర్క్ అవ్వలేదు. ఇట్స్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ఎట్ ఆల్ అని అర్థం. ఓకే. దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేద్దామంటే విల్ సి విమ్ ఓకే. నేను ఏం చేస్తాను సిపి అనే కమాండ్ వాడాను. ఓకే. ఈ సిపి అనే కమాండ్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా అని చెప్పి మనకు తెలియదు. ఇక్కడనే మనకి ఎర్రర్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఎకో ఇక్కడ పైన ఎకో $? అని ఇస్తాను. ఓకే. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం ఒక స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి మనకి లినక్స్ లో. అది వచ్చేసి కండిషన్స్. ఇఫ్ అనే కండిషన్ ఉంటుంది. ఇఫ్ ఓకే. ఇఫ్ అనే కండిషన్ లో ఇలా మనం డబుల్ బ్రాకెట్స్ పెడతాం. ఇక్కడ ఇక్కడ మనకి $? నాట్ ఈక్వల్ టు 0 ఇలా ఉంది. అంటే ఇప్పుడు దీని అర్థం ఏమంటే ఈ పాత కమాండ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ పాత కమాండ్ ఎగ్జిట్ స్టేటస్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైతుందంటే ఇది ఏం రీప్లేస్ చేస్తుందంటే ఇది ఇన్ కేస్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది అంటే ఇది నాట్ ఈక్వల్ టు వచ్చేసి 0 అవుతుంది. సో 0 నాట్ ఈక్వల్ టు 0 అనుకో అంటే లెట్స్ సే ఇక్కడ 1 ఉంది. 1 నాట్ ఈక్వల్ టు 0 అయితే అంటే 1 నాట్ ఈక్వల్ టు 0 అంటే 1 సున్నా కాకపోతే అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఇక్కడ కింద దెన్ అని రాయాల. దెన్ అండ్ దెన్ ఎకో we have to say file not exists. Check the file name correctly or enter the correct path అని చెప్పాలి. తర్వాత బ్రేక్ అంటే అక్కడ నుంచి అది ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే. ఇదేం చేస్తా అంటే ఇక్కడ మరి ఎల్స్ అని రాస్తా. ఎల్స్ అంటే ఇప్పుడు ఎల్స్ అనేది ఎందుకు రాస్తానంటే ఇన్ కేస్ ఇది 0 అయిందంటే మనకి కింద ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా మనకి. సో ఎల్స్ అంటే ఇన్ కేస్ పాతది ఇది వచ్చేసి 0 ఉందనుకోండి. ఎగ్జిట్ స్టేటస్ వచ్చేసి 0 వచ్చింది. సో ఎగ్జిట్ స్టేటస్ 0 అంటే మన పైన కమాండ్ ఆటోమేటిక్గా కాపీ అయిపోయింది. కాపీ అయ్యింది అని. సో కాపీ అయిందంటే మనకి ఈ 3 కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కాపీ అవ్వలేదంటే ఈ 2 ఎగ్జిక్యూట్ అవుతాయి. అట్లా. ఇప్పుడు చూడండి లెట్స్ ట్రై టు రన్ ఇట్. ఓకే. నేను ఇప్పుడు script.sh అని రన్ చేస్తాను. ఓకే. ఎంటర్ ద సోర్స్ లొకేషన్ etc passwd and then /temp. ఓకే. సారీ మనం దీన్ని ఎండ్ చేయలేదు. ఎండ్ చేయడానికి F5 అని కొట్టాలి. సో ఇఫ్ని మనం కంప్లీట్ చేయడానికి మనం లాస్ట్లో F5 అని కొట్టాలి. F5 అంటే ఇట్స్ ఎ కంప్లీషన్ ఆఫ్ ద స్టేట్మెంట్ అని ఇక్కడ. ఓకే.
just you have to press F5. Okay. Now etc passwd and then temp. See, moving the file. See, file has been executed successfully. ఇప్పుడు ఏమైంది, నా పాత కమాండ్ అనేది కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయింది, అంటే సిపి కమాండ్ ఎగ్జిక్యూట్ అయ్యింది కాబట్టి మనకి ఇది వచ్చింది అవుట్పుట్. ఇప్పుడు నేను తప్పు ఫైల్ ఇస్తాను చూడండి. ఇప్పుడు నేను తప్పు ఫైల్ ఇచ్చా అంటే మనకి ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి. ఓకే, లెట్స్ సి. ఇప్పుడు ఏమైతే ఈటీసీ స్లాష్ PASWD అని ఇస్తాను. ఇక్కడ డబుల్ ఎస్ ఉండాలి, పాస్ డబ్ల్యూడి పిఎస్ఎస్ డబ్ల్యూడి కదా, నేను జస్ట్ ఒక సింగల్ ఎస్ ఇస్తాను. ఓకే, అండ్ టెంప్ అనేది ఇస్తాను. ఇప్పుడు చూడండి ఏమొచ్చింది, ఫైల్ నాట్ ఎగ్జిస్ట్, చెక్ ద ఫైల్ నేమ్ కరెక్ట్లీ ఆర్ ఎంటర్ ద కరెక్ట్ పాత్. మనకు కావాల్సింది వచ్చిందా లేదా, Yeah. అది. ఎనీ డౌట్స్ ఇక్కడ దాకా? No question. ఓకే, సో ఇఫ్ కండిషన్ అంటే కండిషన్స్ ఇవి ఇఫ్ లో. ఇప్పుడు చూడండి మనం ఇంకొకటి చేద్దాం. ఓకే, ఇంకోటి ఏమంటే ఆ, అసలు ఈ ఫైల్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేద్దాం ఫస్ట్. ఓకే, దెన్ అసలు ఇది ఎగ్జిస్ట్, మనకి ఇప్పుడు ఇది అవసరమే లేదు. ఇప్పుడు చూడండి ఏం చేయొచ్చు అంటే అసలు ఆ ఫైల్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఎలా అంటే మనం -F వాడచ్చు. ఇక్కడ -F అనేది వాడామంటే ఇది ఏం చేస్తుందంటే ఎవరైతే యూజర్ మెన్షన్ చేసింటాడో ఫైల్, ఆ ఫైల్ అనేది ఉందా లేదా అని చెప్పి చూస్తుంది. ఓకే, -F $src. ఇఫ్ కండిషన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఎస్ఆర్సి అనే ఫోల్డర్ అసలు ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తుంది. బయట అదంతా కదా చెక్ చేసుకుంటుంది. ఉంది అంటే ఇది ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేదు అంటే ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, నా లెట్స్ సీ. అంటే పాతది మనం ఎగ్జిట్ కోడ్ అయినా చెక్ చేయొచ్చు, లేదా ఇన్ కేస్ ఇట్స్ ఫైల్ అనుకోండి ఈ విధంగా రన్ చేయొచ్చు. ఓకే, 2 ways మనం ఏ విధంగా రన్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి నేను ఈటీసీ పాస్ డబ్ల్యూడి అని కొడతారు, అంటే ఇంకో వేసుకోవట్లేదు, ఇట్ షుడ్ బి రాంగ్ వన్. ఓకే, 10. నో, సంథింగ్ వెంట్ రాంగ్. ఒక్క నిమిషం. ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది స్కిప్ చేస్తుంది. ఆ, 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 ఆ. ఒక్క నిమిషం.
నేను దీన్ని రివర్స్ రాశాను. ఇది వచ్చేసి పైన ఉండాలి, అది వచ్చేసి కింద ఉండాలి. ఫైన్. దీని గురించి ఓకే, లెట్ మీ డూ ఇట్ రైట్ నౌ. ఇది ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఉండాలి కంటెంట్. ఇది ఏదైతే ఉందో ఇది కింద ఉండాలి. ఫార్మాటింగ్ చేశాను జస్ట్ ఒక ఇక్కడ కూడా ఒకసారి స్లీప్ అని పెడతా. స్లీప్ 2. ఓకే, ఇప్పుడు కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. etc passwd and then /10. ఏదైనా ఎగ్జిక్యూట్ అవుతుంది మరి. జస్ట్ 1 minute. ఏంటి తలకాయ రెండు ఎగ్జిక్యూట్ కాకూడదు బయట. ఓకే సారీ. ఇక్కడ దాకా ఏమైనా డౌట్ ఉందా మీకు? హలో. No, no. ఓకే, ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఇవి ఈరోజు క్లాస్ చూసి. సో ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమ్. ఓకే, Sure, sir. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం మర్చిపోతే అసలు కాంట్. ఓకే, హ్యావ్ టు ప్రాక్టీస్, దెన్ ఓన్లీ విల్ గెట్ టు నో. రేపు విల్ డు ద డిఫరెంట్ సినారియోస్. సేమ్ ఇప్పటిదాకా ఏదైతే చెప్పామో వీటిని మనం ఒక డిఫరెంట్ సినారియోస్ యూజ్ చేసి చేద్దాం రేపు. ఓకే, ఇట్స్ ఆల్రెడీ 7:17 టైం. ఓకే, హ్యావ్ టు లీవ్. ఓకే, Okay. ఫైన్. జస్ట్ చెక్ అండ్ లెట్ మీ నో అంటే చేయండి. మేబీ ఒక టాస్క్ నేనే ఇస్తాను. యూజర్స్ది చెప్పాను కదా, మేబీ యూజర్ ఉన్నాడా లేదా. ఇన్ కేస్ యూజర్ లేకపోతే యూజర్ క్రియేట్ చేయాలి. ఓకే, ఇన్ కేస్ యూజర్ Okay. ఉన్నాడు అంటే క్రియేట్ చేయకూడదు. సో సింపుల్గా యూజర్ ఉన్నాడా లేదా అని ఎలా చెక్ చేస్తారు మీరు? జస్ట్ క్యాట్ etc passwdలోకి వెళ్ళి మీకు కావాల్సిన యూజర్ నేమ్ grep-i కిషోర్ అని కొట్టారు అనుకోండి, మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఎక్కువ $? అని కొడితే మీకు చూడండి 1 అని వచ్చింది. అంటే నాకు కావాల్సింది లేదు, కిషోర్ అనేది లేడు కాబట్టి మనకి 1 వచ్చింది. ఇన్ కేస్ నేను రూట్ అని కొట్టాను అనుకోండి 0 వస్తుంది, ఎందుకంటే రూట్ అనే యూజర్ ఉంది కాబట్టి. సో రూట్ అనేది ఉంది, సో ఐ విల్ గెట్ as 0. So by using this, you can use if statement. If అది నాట్ ఈక్వల్ టు 0 అయిందంటే యూజర్ని క్రియేట్ చేయి. ఇఫ్ ఇది ఈక్వల్ టు 1, జస్ట్ స్కిప్ ద యూజర్ క్రియేషన్. అలా ట్రై చేయండి. ఓకే, ఐ హోప్ యూ విల్ గెట్ ఇట్. నాట్ ఎ బిగ్ డీల్. Sure, we'll try out. ఫైన్. ఫైన్ దెన్, సీ యూ గైస్ టుమారో. కృష్ణ రికార్డ్ చేస్తారు కదా ఇది చేశాను పెట్టారు. చేశాను కానీ